అస్సలామలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడపోయేది ఆచి గరం మసాలా, ఆచి బిర్యానీ మసాలాతో ఒక మంచి స్పైసీ టేస్ట్గా ఉండే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే చేశాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పక ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రాన్స్కి రెండు వైపున పేగు ఉంటుంది. బాగా క్లీన్ చేసి కడిగి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కడిగి తీసుకున్న ప్రాన్స్లో 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక అరగంట సేపు పక్కన ఉంచేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. 15 దాకా వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి. 3 ఇంచ్ అల్లాన్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 5 పచ్చిమిరపకాయలు, 5-6 ఎండుమిర్చి మెత్తగా పేస్ట్ లాగా ఆడించుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అరగంట ముందు కలిపెట్టుకున్న ఫ్రాన్స్ని వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రాన్స్ని 80% వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ ఫ్రాన్స్ నుంచి నీళ్ళంతా వస్తుంది బయటికి. ఆ నీటిలోనే ఫ్రాన్స్ కూడా ఉడుకుతుంది. అంతవరకు మనం ఇలా కలుపుతానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చి 80% ఉడికింది. ఇప్పుడు ప్యాన్ని తీసి అలా పక్కన పెట్టేసి స్టవ్ మీదకి మరో గిన్నె తీసుకోవాలి. ఇలా మరో గిన్నె తీసుకున్నాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకున్నాక ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 8 యాలక్ పలుకులు, 7 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, ఒక 3 ఇంచులు దాచిన చెక్క, 2 స్టార్ అనస్ వేసుకొని 200 గ్రాముల ఉల్లిపాయలని నిలువ కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా షాజీరా వేసుకోవాలి. నేను చేత్తో వేస్తున్నాను, మీరు స్పూన్తో అయితే వేసుకోండి. ఉల్లిపాయలు కొద్ది కలర్ మారేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 3 టమాటాలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటాని బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఆడించుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని 1 నిమిషం కలుపుకున్నాక ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసాక 1 టేబుల్ స్పూన్ కారపొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక ఆచి గరం మసాలా పొడి, ఇది 5 రూపాయల ప్యాకెట్. ఈ ప్యాకెట్ అంతా పొడిని ఇందులో వేసుకోవాలి. ఆచి బిర్యానీ మసాలా, ఏ బిర్యానీ చేసినా సరే ఆచి బిర్యానీ మసాలా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీ మసాలా వచ్చి 1.25 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. 1 నిమిషానికి మనం గరిటె ఆపేసి పక్కన పెట్టినా సరే అడుగు పట్టేస్తుంది. చూసుకుంటూనే కలుపుతూ ఉండాలి. చూసారా, ఆయిల్ ఇలా పైకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రాన్స్కి పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు రైస్ అయితే 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. అది వేడి నీళ్ళు వేసుకోవాలి, చల్ల నీళ్ళు వేయకూడదు, వేడి నీళ్ళు వేసుకోవాలి. 1/4 కేజీ బాస్మతి రైస్ని అరగంట ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. అలాగే ఇందులోకి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. ఫ్రాన్స్లో ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి రెండోసారి ఉప్పు వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉప్పు అంతా సరిపోయేలా చూసుకోవాలి. ఇప్పుడు లైట్ నీళ్ళు మరుగుతుండగా ఇప్పుడు బాస్మతి బియ్యం నుండి నీళ్ళన్నీ వడగట్టుకొని ఇప్పుడు ఈ నీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలకి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపితే మనకి బాస్మతి బియ్యం వచ్చి చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. ఇలా కలుపుకున్నాక మరొక 2 నిమిషాలకి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. నిదానంగా కలుపుకున్నాక
ఇప్పుడు నీళ్ళన్నీ కొద్దిగా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలకి దమ్ పెట్టేయాలి. ఇప్పుడైతే 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. చూసారా, నీళ్ళంతా బాగా డ్రై అయిపోయి మనకి ప్రాన్స్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకు ప్రాన్స్ బిర్యానీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా టేస్ట్గా మన ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ అయితే తప్పనిసరి కొట్టండి. కొట్టాక కిందనే హైప్ అనేసి ఆప్షన్ వస్తుంది. కొద్దిగా హైప్ చేశారనుకోండి, మీరే కాకుండా ఇంకా కొంతమంది కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.